నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ఈరోజు ధర్నా చౌక్లో కేటీఆర్ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేశారు. ఈ నీట్ పేపర్కి సంబంధించి ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అంటూ కూడా మొన్నటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ విద్యార్థులందరూ కూడా నిరసనలు మరియు ధర్నాలు చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం మనమైతే కేటీఆర్ వద్ద ఏదైతే సభకు సంబంధించి ధర్నా చౌక్ వద్ద ఉన్నామో మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడిద్దాం. చెప్పండి, ఈ సభ ముఖ్య ఉద్దేశంగా మీరు వచ్చినారు, సో ఏం చెప్పాలనుకుంటారు ఓవరాల్గా ఈ నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి కూడా? ఇక్కడికి మేము వచ్చిందల్లా మాకంటే ఒక న్యాయం కావాలి, న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో వచ్చాము. అది జరిగినంత వరకు మేమైతే ఆపం. ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అనేది చిన్న విషయం అయితే కాదు. ఒక 2 నెలల్లో 3 నెలల్లో 6 నెలల్లో చదివేసి పాస్ అయిపోయే ఎగ్జామ్ కాదు. ఒక స్టూడెంట్ తన లైఫ్ని మొత్తం తన డెడికేషన్తో ఎగ్జామ్కి వెళ్తాడు. అలాంటి ఎగ్జామ్స్ని అంత లైట్గా తీసుకుంటే మేము ఇప్పుడు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, సో రేపటి రోజు మాకు అదే జరుగుతుంది. అలాంటిదంటూ జరగకూడదని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం. సో దానికి మాకు గ్యారంటీ ఇచ్చే వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే దాదాపుగా ఎక్కువ ఇందులో నీట్ పేపర్కి సంబంధించి హిందూ వాళ్ళే ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి కూడా కొన్ని మాట్లాడతాం, నిజమే అనుకోవచ్చా అది? మేడం, ఇక్కడ ఇష్యూ హిందూస్ ముస్లిమ్స్ కాదు మ్యామ్. మీరు మెయిన్గా చూడాల్సింది స్టూడెంట్స్ ఫ్యూచర్. బికాస్ బీయింగ్ అ స్టూడెంట్స్ వీఆర్ నాట్ దట్ బాదర్డ్ అబౌట్ ద రిలీజియన్స్. మాకు కావాల్సింది ఏంటంటే ఒక అకౌంటబిలిటీ. ఏ గవర్నమెంట్ అయినా రానివ్వండి, అది ఏ రిలీజియన్ అయినా అవ్వనివ్వండి, వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్. సో మాకంటూ కావాల్సింది ఒక అకౌంటబిలిటీ. రేపటి రోజు మళ్ళీ ఇలా జరగదు. ఇన్ కేస్ జరిగినా దానికి తగ్గట్టుగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నీట్ పేపర్ లీక్ వల్ల సూసైడ్స్ కూడా అయినాయి. వాళ్ళ లైఫ్ని తాగలరా? తేలేరు. సో అలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలని చేస్తున్నాం, కానీ ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏది లేదు. అది ఏదైనా కానివ్వండి, పొలిటిక్స్ అవనివ్వండి, రిలీజియస్ అవనివ్వండి, అవి ఏంటి మాకు సంబంధం లేదు. బీయింగ్ ఆ స్టూడెంట్స్ మాకు కావాల్సింది న్యాయం. మా ఫ్యూచర్ కంటూ ఒక భరోసా కావాలి. దానికోసమే మేము వచ్చాము. ఓకే, అంటే మొన్న జంతర్ మంతర్లో కూడా అమ్మాయిల బట్టలు అన్నీ చింపేసుకుంటూ కూడా కొట్టడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, ఆ చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా. సో అట్లా ఎట్లా చూస్తారు అమ్మాయిల పైన అలా దురుసగా మాట్లాడడం చేయడం కరెక్టేనా? యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు. మేము ఎందుకు ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము అని అంటే, మాకు అంటూ ఒక అకౌంటబిలిటీ కావాలి. లైక్ ఎందుకు అని అంటే, ఇప్పుడు ఇది ఇక్కడితోనే ఆగిపోదు. మేము యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, ఇది మాకు జరగవచ్చు కదా. లైక్ అప్పుడు ఎవరు అకౌంటబుల్గా ఉంటారు? సో మాకంటూ ఏదైనా పేపర్ ప్రూఫ్ కానీ లేదా అకౌంటబిలిటీ అనేది కావాలి. అంతవరకు ఈ ప్రొటెస్ట్ అయితే జరుగుతూనే ఉంటుంది. అంటే యూపీఎస్సీ అని అంటున్నారు కదా, దాదాపుగా ఎంతమంది ఉండొచ్చు అమ్మాయిలు ఇక్కడ యూపీఎస్సీకి సంబంధించి? అరౌండ్ 100-200 మెంబర్స్ ఉన్నారు. అంటే నీట్గా ఇలా జరిగింది, దాదాపు 40 సార్లు ఇలా జరిగింది. మీకు రేపటి రోజు అవుతుందా లేదా అనే గ్యారంటీ లేని ఫెనోమినాలు ఇక్కడ ఉండొచ్చు కదా. సో యూపీఎస్ని ఇంకా నమ్ముతా చదువుతానే అనుకుంటున్నారా ఇవన్నీ చూస్తూ? సో దానికి అకౌంటబిలిటీ లేదు కాబట్టి ఇది రేపు మాకు కూడా జరగవచ్చు. సో అందుకనే మేము ఇది చేస్తున్నాము. సో మాకు అకౌంటబిలిటీ అనేది కావాలి. ఓకే, సో మరికొంతమంది అమ్మాయిలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు, దాదాపు 100 మంది యూపీఎస్సీ స్టూడెంట్స్ కూడా వచ్చారు. ఎందుకంటే నీటికి సంబంధించి వాళ్ళకే 40 సార్లు పేపర్ లీకేజ్ అయినప్పటికీ కూడా మాకు యూపీఎస్సీ స్టూడెంట్స్కి ఇంకా అవ్వలేని కారణం అంటూ ఉంటాయా, మాకు చేయరా ఇలాంటి దుస్థితి ఏర్పడదా అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మనం చూడొచ్చు, దాదాపు 100 మంది అమ్మాయిలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు ఓవరాల్ ధర్నా చౌక్ సంబంధించి కూడా వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తున్న విద్యార్థులంతా ఇక్కడ చూడొచ్చు. నీట్ లీకేజీ ఎవరి పాపం, జవాబు చెప్పాల్సింది కేంద్రం అంటూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు, ప్లక్లాడు పట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా కేటీఆర్ సభకు సంబంధించి కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మనం చూసుకోవచ్చు, కేటీఆర్కి సంబంధించి నిరుద్యోగుల సభ ఏదైతే సరూర్ నగర్కి సంబంధించి అక్కడ మాట్లాడడం జరిగింది. అండ్ ఆల్సో ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే నీట్ పేపర్కి సంబంధించి కేటీఆర్ మద్దతుగా మాట్లాడడంతో కూడా ఒక్కసారి విద్యార్థి సంఘాలన్నిటి కూడా ఉలికిపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మాట్లాడదాం మనం, మనతో పాటు మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు. చెప్పండి, ఈ కేటీఆర్ సభ పెట్టారు, మీరు రావడం జరిగింది. సో మీరు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు? అండ్ ఆల్సో మీ ఓవరాల్గా మీ సభ ముఖ్య ఉద్దేశం ఏమిటి? మేము ఏకేఎస్ ఇన్స్టిట్యూట్ నుండి వస్తున్నామండి. మా ఈ ప్రొటెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, నీట్ పేపర్ లీకేజ్ చేశారు. సో ఆ నీట్ పేపర్ లీకేజ్ ఎవరైతే చేశారో వాళ్ళని ప్రొటెస్ట్ చేస్తున్న పర్సన్ని కొడుతున్నారే తప్పితే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఖండించడం లేదు. సో ఖండించడం కాకుండానే ప్రొటెక్ట్ చేస్తున్న వ్యక్తుల్ని కొడుతున్నారు. సో ఈ అరాచకాన్ని ఆపేసి ఎవరైతే నీట్ పేపర్ లీక్ చేశారో వాళ్ళని తీవ్రంగా ఉరిశిక్ష పడేలో లేదో వాళ్ళకి ఏదో ఒక శిక్ష పడేలా ఖండించాలని చెప్పేసి మేము నిరసన తెలుపుతున్నాం. అలాగే ఇంకో గవర్నమెంట్ ఎగ్జామ్ కానీ ఏదైనా ఎగ్జామ్ కానీ పేపర్ అనేది లీకేజ్ కాకుండా గవర్నమెంట్ చూసుకోవాలని చెప్పేసి మేము చాలా ఈగా తీవ్రిస్తున్నామండి, వ్యతిరేకంగా తీవ్రిస్తున్నాం.
స్టేట్ లోనే జాబులు లేవు కదా, జాబుల గురించి కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా సరిగ్గా లేదు కదా, మరి కేంద్రంలో మీరు మాట్లాడితే వినిపిస్తుంది అంటారా? అసలు పోతుందా? వినిపించాలనే కదా ప్రొటెస్ట్ అనేది చేస్తుంది. మేము కేంద్రం దాకా వినిపించాలి, స్పందించాలనే కదా మా ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు ప్రతి ఒక్క స్టేట్లో ఇలానే జరుగుతుంది కాబట్టి, ప్రొటెస్ట్ జరుగుతుంది కాబట్టి పక్కా కేంద్రం అనేది మనల్ని చూస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక్క చోట జరిగితే కేంద్రం చూడదు అది అనుకోవచ్చు, కానీ ప్రతి ఒక్క స్టేట్ అనేది ఈరోజు బంద్ జరుగుతుంది. అందువల్ల కేంద్ర దృష్టికి వెళ్తుందని మేము అనుకుంటున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ డిజైన్ చేస్తే స్టూడెంట్స్ కి అసలు ఏమన్నా పోయినా నీట్ పేపర్ కి సంబంధించి లాభం ఏమన్నా ఉంటుంది అనుకోవచ్చా? అది మనకు లాభం ఏమి ఉండదు, కానీ ఇంకొకసారి నీట్ పేపర్ లీక్ అవ్వకుండా జాగ్రత్త పడతారు అనమాట. అంటే ఇప్పుడు ఒకరు రిజైన్ చేస్తే తర్వాత వచ్చే వాళ్ళకి ఒక భయం ఉంటుంది కదా, మనల్ని కూడా తర్వాత దింపేస్తారు ఒకవేళ మనం ఏమైనా తప్పు చేస్తే అనేసి. సో ఆయన రిజైన్ చేస్తేనే మంచిది అని ఏం చెప్తారు ఓవరాల్ గా మోడీ ప్రభుత్వానికి అంతా కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్టూడెంట్స్ని బాగా చూడాలని నేను చెప్తున్నా. ఎందుకంటే ఫ్యూచర్ అనేది స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్స్ని అలా చేయడం అనేది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాఠీ చార్జ్ అవి. సో నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ని బాగా చూసుకోవాలి. అది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.